ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రములు ప్రభువా. ఈరోజు నాయన నీ సన్నిధానంలో చేరి నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చినటువంటి కృపను, భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మాటలు మరి వినుచుండగా తండ్రి, వినగలిగిన చెవులు, గ్రహించగలిగినటువంటి మనసు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా తండ్రి, మీరే మాకు ముందుగా ఉండి ప్రతి మాటను కూడా అర్థమయ్యే రీతిలో బోధించి మా జీవితాల్లో మార్పు తీసుకొని రమ్మని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. చూడండి, ఈరోజు మనం చదవబోతున్నటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకూడదు, అతిశయింపకుండునట్లును జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి ఎర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుడు చెబుతున్నటువంటి మాట ఒకసారి మనం గ్రహించాలి. అపోస్తలుడైనటువంటి పౌలు గారితో దేవుడు మాట్లాడుతూ, ఆ మాట్లాడుతున్నటువంటి మాట సంఘానికి కావలసినటువంటి మాటను అందిస్తూ ఆయన అంటున్నాడు కదా, ఏ శరీరియు అతిశయింపకుండునట్లును. అంటే భూమి మీద పుట్టినటువంటి ఏ శరీరి, అంటే రక్తమాంసాలతో ఉన్నటువంటి శరీరం కలిగినటువంటి వారు ఎవరూ కూడా అతిశయింపకుండునట్లును దేవుడు ఏం చేశాడంటే జ్ఞానులను సిగ్గుపరచుటకు. ఎవరిని సిగ్గుపరచడానికండి? జ్ఞానులను సిగ్గుపరచుటకు ఆయన లోకములో నుండి వెర్రి వారిని ఏర్పరచుకొని ఉన్నాడు. అలాగనే దేవుడు బలవంతులను సిగ్గుపరచుటకు ఆయన లోకంలో నుండి ఎవరిని ఏర్పరచుకున్నాడంట? బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడు. ఇక్కడ రెండు మాటలు మనం చూసినట్లయితే, ఒక మాటేమో జ్ఞానులు, ఒక మాటేమో వెర్రివారు, ఒక మాటేమో బలవంతులు, ఒక మాటేమో బలహీనులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు ఎవరిని సిగ్గుపరచటానికి మరి దేవుడు ఎన్నుకున్నాడు అంటే, జ్ఞానులను సిగ్గుపరచటానికి వెర్రివారిని ఏర్పరచుకున్నాడంట. మీకు అర్థమవుతుందా? ఒక చదువు లేనటువంటి పాస్టర్ గారు ఒకరోజు ఆయన ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఆయనకు చదువు లేదు, దేవునితో సహవాసం మాత్రమే తెలుసు, ప్రార్థన చేయటం మాత్రమే తెలుసు, దేవుడంటే ఏంటో తెలుసుకున్నాడు, ఆయన ఎందుకు పుట్టాడో తెలుసుకున్నాడు, ఆయన ఎక్కడికి వెళతాడో తెలుసుకున్నాడు, అసలు ఏం జరుగుతుందో ఆయన తెలుసుకున్నాడు. ఎవరు? ఒక చదువు లేనటువంటి ఒక పాస్టర్ గారు. ఆయన ఒక హోటల్లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఆయన అనుకుంటున్నాడు, వీడిని ఎలాగైనా నేను నా జ్ఞానంతో వీడిని ఓడించాలి అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? లోకంలో ఉన్నటువంటి జ్ఞానవంతులు, పాండిత్యం కలిగినటువంటి ఒక వ్యక్తి అనుకుంటున్నాడు, వీడిని ఎలాగైనా నేను ఓడించాలి, ఎలాగైనా వీడి మీద గెలవాలి, వీడిని పిచ్చివాడిని చేయాలి, ఈ పిచ్చోడిని మనం ఆడుకోవాలని చెప్పేసి హోటల్లోకి వెళ్ళి ఆయన ప్రశ్నలు అడగటం మొదలుపెట్టాడు. కానీ చివరికి ఆయన జ్ఞానాన్ని చూసి ఈయన పిచ్చోడు అయిపోయాడు. అర్థమవుతుందండి?
అంటే చదువు ఉన్నదని, జ్ఞానం ఉన్నదని విర్రవేగకూడదని దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకంటే నీకు ఎవరితో జ్ఞానం తెలిపిస్తాడో తెలుసా? లోకంలో ఉన్న వెర్రి వారితో నీకు జ్ఞానం నేర్పిస్తాడు. నాకంతా తెలుసు అనుకుంటారు, బలవంతులుగా ఉన్నాను, నా బలం వల్ల నేను బ్రతుకుతున్నాను, నా శక్తి చేత నేను బ్రతుకుతున్నాను అనుకుంటావు. కానీ బలహీనులతో నీ దగ్గరికి వచ్చి బలహీనుల చేత నిన్ను వాళ్ళని బలవంతులు ఏం చేస్తాడు? సిగ్గుపరుస్తాడని చెబుతున్న దేవుని వాక్యం. అందుకని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు, ఏమంటున్నాడంటే మీరు ఏ శరీరీ కూడా ఈ భూమి మీద మీరు అతిశయించకూడదు. ఏంటంటే దేవుని ఎదుట మీరు అతిశయపడకూడదు. నేను గొప్పవాణ్ణి అని నువ్వు అతిశయపడితే పేదవాడిని తీసుకొచ్చి నిన్ను బుద్ధి చెప్పిస్తాడు దేవుడు. అర్థమవుతుందండి? అలాగే నేను బలవంతుడిని అనుకుంటే బలహీనుల చేత నీకు బుద్ధి చెప్పిస్తాడు. అలాగే నువ్వు జ్ఞానవంతుడు అనుకుంటే జ్ఞానం లేని వాడి చేత నీకు బుద్ధి చెప్పిస్తాడు. అందుకనే దేవుని వాక్యం చెబుతుంది, చూడండి, 0 స్థానంలో ఉన్నటువంటి వారిని దేవుడు 0 స్థానంలోకి తీసుకెళ్తాడంట. ఎక్కడ తీసుకెళ్తాడు? ఎవరి దగ్గరికి వస్తే? దేవుని సన్నిధికి వస్తే, దేవుని సన్నిధిలో సహవాసం చేస్తే, దేవుడితో గడపడం నేర్చుకుంటే, చదువు లేనటువంటి వారిని కూడా, జ్ఞానం లేనటువంటి వారిని కూడా, ఏమీ తెలియదు అనుకున్నటువంటి వారిని కూడా, బలహీనమైనటువంటి వారిని కూడా, రోగులైనా ఎవరైనా కూడా వారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయనతో సహవాసం చేయటం మొదలు పెడితే ఆయన ఏమంటున్నాడంటే మిమ్మల్ని నేను ఇతరులను సిగ్గుపరిచే వారిగా ఉంచుతానని చెబుతున్నాడు. సిగ్గుపరచడం అంటే ఏంటి? ఏమండి, ఒక బలహీనుడు వచ్చి బలవంతుడు చేయాల్సిన పని చేశాడు అనుకోండి, వాడు సిగ్గు కలిగిద్దా కలగదా? కలిగిద్దా? ఒక జ్ఞానం లేని వాడు వచ్చి జ్ఞానం కలిగిన వాడికి నేర్పించాడు అనుకోండి, సిగ్గు కలిగిద్దా కలగదా? అందుకని దేవుడు అంటున్నాడు, నా ఎదుట మీరెవరు కూడా అతిశయించమాకండి అంటున్నాడు. గొప్పలు పోమాకండి, నా ఎదుట మీరెవరు కూడా మీ గర్వాన్ని ఎదుట పెట్టుకోమాకండి, మీకంటే వెర్రి వారిని తీసుకొచ్చి నేను వాడుకుంటానని చెబుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒక చదువు లేనటువంటి వ్యక్తి అయినటువంటి పేతురు గారిని దేవుడు చూశాడు. పేతురు ఎవరు అంటే ఒక సీమోను, ఆయన పేరు సీమోను పేతురు అని పిలువబడ్డాడు. సీమోను అని పిలువబడుతున్నటువంటి ఆయన పేరు పేతురుగా దేవుడు మార్చాడు. సీమోను అంటే అర్థం ఏంటంటే గాలికి అటు ఇటు చెదరగొట్టబడే పొట్టు లాంటి వాడు అని అర్థం. ఈ మాటకట్టు ఆ మాటకిట్టు పరిగెత్తేవాడుగా ఉన్నాడని అర్థం. కానీ దేవుడు అతన్ని ఏం చేశాడంటే ఒక నిశ్చలమైన స్థితిలో ఒక స్థిరమైన వాడుగా రాయలాగా ఉండాలని చెప్పేసి పేతురు అని పేరు పెట్టాడు. ఆయనకి ఏం పేరు పెట్టాడండి? పేతురు అని పేరు పెట్టాడు. లోకాసు సువార్త 5వ అధ్యాయంలో మీరు చూస్తే ఆయన చేపలు పట్టడానికి వెళ్ళాడు. ఎవరిని వదిలిపెట్టి? దేవుని సహవాసాన్ని వదిలిపెట్టి, దేవుని సన్నిధిని వదిలిపెట్టి ఆయన చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడన్నమాట. చేపలు పట్టుకోవడానికి ఆయన వృత్తి ఏంటి? చేపలు పట్టడం. ఆయన ఒక జాలరి, ఒక చేపలు పట్టే వృత్తి కలిగిన వాడు. ఆయనకు చదువు లేదు, జ్ఞానం లేదు. చేపలు పట్టుకోవటం, తెచ్చుకోవటం, తినటం, అమ్ముకోవటం, వ్యాపారం చేసుకోవటం, ఆ ధనంతో ఆయన పోషించబడటం, ఇలాగ బ్రతుకుతూ ఉన్నటువంటి జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు దేవుడు అంటే ఏంటో, దేవుని శక్తి ఏంటో, దేవుని బలం ఏంటో ఆయనకి తెలియనటువంటి స్థితిలో ఆయన ఉంటూ ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడే స్వభావం ఎక్కువగా ఉంది ఆయనకి, పిరికితనం ఎక్కువ ఉందన్నమాట. ఎవరేమంటారో అనే భయం అతనికి ఎక్కువగా ఉండేది. అలాగే ఆయన చదువు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నా మాట ప్రకారంగా చేయమని చెబుతున్నాడు, నా మాట ప్రకారంగా విను అని చెబుతున్నాడు, నా మాట ప్రకారంగా జీవించు అంటున్నాడు, నా మాట ప్రకారంగా నువ్వు బ్రతుకు, నేను నిన్ను జ్ఞానవంతుని చేస్తానని చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉన్నాడు ఆయన? ఒక చదువు లేనటువంటి వ్యక్తి. ఎవరో? పేతురు గారు. చదువు లేనటువంటి వ్యక్తి, అందరికీ భయపడే వ్యక్తి. ఎవరన్నా ఏమన్నా అంటారేమో భయం, ఆయనకి ఎక్కువ భయం వేస్తూ ఉండిద్ది. ఎందుకంటే దుడుకు పేతురు, ఆయన దుడుకుతనం ఎక్కువ, తొందరపడి మాట్లాడుతూ ఉంటాడు, తొందరగా మాట్లాడుతూ ఉంటాడు, కంగారు మనిషి. ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి ఆయన యేసయ్య సన్నిధికి వెళ్ళటం మొదలుపెట్టాడు, యేసయ్యతో సహవాసం చేయటం మొదలుపెట్టాడు, యేసయ్యని ప్రేమించడం మొదలుపెట్టాడు, ఆయన మాటకు లోబడటం నేర్చుకున్నాడు.
అప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయనని అపోస్తలుడుగా పిలిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా పిలిచాడు? అపోస్తలుడు అంటే అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. సంఘానికి మొట్టమొదటిగా సంఘం మీద బాధ్యత ఎవరికి అప్పచెప్పాడంటే, యేసు ప్రభు వారు ఎవరికి అప్పచెప్పారు? పేతురు గారికి అప్పచెప్పాడు. మత్తయి సువార్త 16:15 అంటాడు, ఇదిగో నా బండ మీద నువ్వు సంఘాన్ని కడతావు, నేను కట్టిన సంఘాన్ని నువ్వు ఏళ్తావు, నువ్వు పరిపాలిస్తావు, నువ్వు కాపరిగా ఉంటావు అని చెప్పాడు దేవుడు. అంటే చూడండి, క్రీస్తు అనే బండ మీద కట్టబడుతున్న సంఘానికి మొట్టమొదటి కాపరిగా ఉండవలసినటువంటి లక్షణం ఎవరికి ఇస్తున్నాడు ఆయన అంటే, ఒక చదువు లేనటువంటి జాలరైనటువంటి పేతురు గారికి దేవుడు ఇస్తున్నాడు. ఆయన ఉన్న స్థితికి ఆయన చేయగలడా? ఏమండి, అపోస్తలుడు అంటే రోగాల మీద అధికారం ఇచ్చాడు ఆయనకి. ఎవరి మీద అధికారం ఇచ్చాడు? రోగుల మీద అధికారం ఇచ్చాడు, అపవిత్రాత్మ మీద అధికారం ఇచ్చాడు, దెయ్యాలు వెళ్ళగొట్టడానికి అధికారం ఇచ్చాడు. ఒక చదువు లేనటువంటి వ్యక్తికి, ఏం లేనటువంటి వ్యక్తికి, ఒక చదువు లేనటువంటి వ్యక్తికి ఆయన అన్ని అర్హతలు ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు రోగముల మీద, వాటి మీద. అలా ఇచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? ఏమండి, ఆయన ఏం చేశాడంటే వారి దగ్గరికి వెళ్ళి వారిని స్వస్థపరిచాడు. చూడండి, పేతురు గారు అపోస్తలుడైన తర్వాత, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన తర్వాత శాస్త్రుల దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తాం మొదలుపెట్టాడు. జ్ఞానుల దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం బోధించడం మొదలుపెట్టాడు. గొప్ప గొప్ప వారి దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించడం మొదలుపెట్టాడు. ఉన్నతమైన స్థితి కలిగిన వారి దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించడం మొదలుపెట్టాడు. వాళ్ళందరూ విని ఆశ్చర్యపోయి హృదయాల్లో నొచ్చుకొని వారు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుకొని ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకున్నారు. దాదాపు ఆయన ప్రసంగానికి 3000 మంది మారారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది మారారు? ఎలాంటి స్థితిలో ఉన్న ఆయన్ని ఎలాంటి స్థితికి దేవుడు తీసుకొచ్చాడు? ప్రజల దృష్టిలో ఆయన ఎన్నిక లేనివాడు. ప్రజల దృష్టిలో చదువు ఉన్నవాడిని ఒకలాగా చూస్తాం మనం, చదువు లేని వాడిని ఒకలాగా చూస్తాం. అవునా కాదా? ఈయనకు చదువు ఉంది కాబట్టి ఈయన అన్నిటికీ ఉపయోగపడతారు అనుకుంటాం మనం. కానీ దేవుడు అంటున్నాడు, వాడు ఉపయోగపడరా, ఇదిగో చదువు లేనివాడు ఉపయోగపడతాడని చెబుతున్నాడు. అర్థమవుతుందా మీకు? అందుకనంట ఆయన అంటున్నాడు, జ్ఞానము కలిగిన వారిని సిగ్గుపరచటానికి జ్ఞానము లేని వెర్రి వారిని దేవుడు వాడుకుంటాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, అలాగే బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులైనటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని చెబుతున్నాడు. ఒకవేళ నువ్వు మాటింటే దేవుడు నిన్ను కూడా అలా వాడుకుంటాడు. ఒకవేళ దేవుడి మాటకు లోబడితే, దేవునితో సహవాసం చేస్తే దేవుడు నిన్ను కూడా అలా వాడుకుంటాడు. నీ స్థితిని మారుస్తాడు ఆయన. అందుకని చూడండి, ఇక్కడ పేతురు యొక్క మనసు దేవుడికి తెలుసు. ఎవరో తెలుసు? మనసు తెలుసు. మనం ఏం చేస్తాం? పై రూపాన్ని చూస్తాం, కానీ దేవుడు అంతరంగాన్ని పరిశీలించే దేవుడు. అందుకనే ఆయన, మనం పై రూపాన్ని చూశారు, అందరూ ఆయన పనికిరాడు అనుకున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఈయన హృదయం నాకు ఇష్టంగా ఉంది, ఈయన నాకు పనికొస్తాడు అని చెప్పాడు. అందుకనే సంఘం మీద ఆయనకు అధికారాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి మీద అధికారం ఇచ్చాడు? సంఘం మీద అధికారం ఇచ్చాడు, దెయ్యాల మీద అధికారం ఇచ్చాడు, రోగముల మీద అధికారం ఇచ్చాడు, అనేకమైన వాటి మీద అధికారం ఇచ్చాడు. అందుకనే ఆయన జీరోగా ఉండవలసినటువంటి స్థానం నుండి ఎక్కడ తీసుకెళ్ళాడు? ఆయన ఎక్కడ తీసుకెళ్ళాడు? హీరోగా చేశాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు అందరూ ఆయన్ని చూస్తున్నారు. పేతురు గారి ప్రసంగానికి ఎదురు చూస్తున్నారు. పేతురు గారు ఎప్పుడు వస్తారని చూస్తున్నారు. పేతురు గారిని కలవాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయన దగ్గర సమస్యలు చెప్పుకోవాలని, ఆయనతో మరి ఆయన దగ్గరికి వెళ్ళి అనేకమైనటువంటి కారణాలు తెలుసుకోవాలని, ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎప్పుడంట ఆయన రేంజ్ ఏమైపోయింది? చేపలు పట్టుకునే స్థితి నుండి ఎక్కడికి వెళ్ళిపోయింది? అంది ఎక్కడికి వెళ్ళిపోయింది? చేపలు పట్టుకునే స్థితిలో నుండి ఆయన అపోస్తలుడుగా, అంటే దేవుని చేత పంపబడేవాడిగా మార్చబడ్డాడు. దేవుని స్తోత్రం. అలాగే మన జీవితంలో మనం కూడా జీరో స్థితి నుండి ఉన్నామని చాలామంది అనుకుంటూ ఉంటారు. నేను బలహీనుడయ్యా, నేనేం చేయలేను అనుకుంటూ ఉంటారు. నాకు జ్ఞానం లేదయ్యా, నేనేం చేయలేను అనుకుంటూ ఉంటారు. అలాగే నా స్థితి బాగలేదు, నేనేం చేయలేను అనుకుంటూ ఉంటారు. అనేక మంది, చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు, మనోవేదన కలిగి బాధపడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం చెబుతుంది, నీ స్థితి మార్చువాడు దేవుడే, నీ పరిస్థితిని మార్చువాడు దేవుడే. చాలామంది చదువుకొని కూడా
వాళ్ళ స్థితులు మారలేనటువంటి స్థితిలో ఉన్నాయి. నాకు జాబ్ రావట్లేదని, ఇంట్లో తిడుతున్నారని, ఇంట్లో గేలు చేస్తున్నారని, అవమానపరుస్తున్నారని చాలామంది సూసైడ్లు చేసుకుంటున్నారు, చాలామంది చచ్చిపోతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నా ఎదుగుటికి రా, నా దగ్గరికి రా, నా సన్నిధిలోనికి రా, నాతో సహవాసం చేయి, నీ స్థితి నేను మారుస్తాను అంటున్నాడు, నీ పరిస్థితులు మారుస్తాను అంటున్నాడు. అంటే ఆయన ఏం చేస్తారంటే నీకున్నటువంటి స్థితిని ఆయన నమ్మిన తర్వాత, ఆయన వెంబడించిన తర్వాత, ఆయన జ్ఞానంతో, ఆయన బలముతో నిన్ను నడిపించటం మొదలు పెడతాడు. ఆయన ఎవరు నడిపించడం మొదలు పెడతాడు? మన జ్ఞానంతో మన బలంతో నడిస్తే ఎంత లెక్క నడవలేము, కానీ ఆయన జ్ఞానంతో ఆయన బలంతో నడవటం ప్రారంభిస్తే మన జీవితం చక్కగా సాఫీగా సాగిద్దని దేవుని వాక్యం చెబుతూ ఉంది. అందుకనే ఎన్నిక లేని, చదువు లేని, తృణీకరించబడిన, తిరస్కరించబడినటువంటి నీ జీవితంలో దేవుడు అలాగే నిన్ను కూడా జీరో స్థానంలో నుండి హీరో స్థానంలో చూడాలనుకుంటున్నాడు. జీరో స్థానంలో నుండి నిన్ను ఒక హీరోగా నిన్ను చూడాలనుకుంటున్నాడు. అలా చూడాలంటే మనం ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలంటే దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని సన్నిధికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి, దేవునితో సహవాసం చేయడానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. అలాంటప్పుడే దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, అలాంటప్పుడే మనం గొప్పగా ఉంటాం. చూడండి, ఈ వ్యక్తి జీవితంలో ఏదైతే అందరూ నిర్లక్ష్యంగా భావించారో, చదువులేనివాడు అన్నారో, జాలరుగా ఉన్నాడో, అందరి స్థితిలో ఈ చేపలు పట్టుకుని బతికేవాడురా అనుకున్నారో, అలాంటి స్థితి నుండి ఆయన ఏం చేశారు? ఆయన దేవుడు అందరి మీద అధికారాన్ని చేయించేవాడుగా, అందరి మీద ప్రార్థన చేసేవాడుగా, అందరి కొరకు మొరపెట్టేవాడుగా, అందరి కొరకు వాళ్ళ రోగాలు పోగొట్టేవాడుగా, వాళ్ళ స్థితిగతులు మార్చే విధంగా దేవుడు ఆయన పరిస్థితిని మార్చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థమవుతుందండి? కాబట్టి మరి ఒకవేళ నీ స్థితి ఈ రోజున ఎలా ఉందో గమనించుకో. నీ స్థితి ఎలా ఉందో గమనించుకో. నువ్వు బయటికి నీ రూపం బాగలేదని, నీ స్థితి బాగలేదని, నువ్వు చదువుకోలేదని, లేదా చదువు ఉన్నదని, నీకు అయినా కానీ జ్ఞానం లేదని ఎంతోమంది నిన్ను ఎక్కిరిస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు దేవుడే. ఆయన నీ స్థితిని మార్చగలిగిన వాడు ఆయనే. అందుకని చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక సందర్భాన్ని మనం చూద్దాం ఒకసారి. చూడండి, రెండవ సందర్భం మనం చూసినట్లయితే, రెండవ సందర్భంలో నేను కొన్ని మాటలు చెప్పి మనం దీన్ని ముగించుకుందాం. చూడండి, దావీదు అనే ఒక భక్తుడు ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో దావీదు అనే భక్తుడు ఉన్నాడు. ఈయన కుటుంబంలో అసలు ఎన్నిక లేనటువంటి వాడు, కుటుంబంలో ఆఖరి వాడు ఈయన. కుటుంబంలో తండ్రి ఇతను పట్టించుకునేవాడు కాదు, తండ్రి ఇతను ఎలాడ ప్రేమ లేదు, అన్నలకు ఈయన మీద కనీసం దృష్టి లేదు. ఏమండి, అతన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. అయినా కానీ ఏదో మెతుకులు తింటూ సంతోషం లేకుండా ఆ గొర్రెల కాడికి వెళ్ళి గొర్రెలు కాసుకుంటూ బ్రతుకుతూ ఉన్నాడు. కానీ అన్నల మట్టికి రాజు దగ్గర ఒక ఉన్నతమైన స్థితి కలిగి ఉన్నారు, రాజు దగ్గర ఒక పదవిలో ఉన్నారు, ఒక సైన్యంలో ఒక అధికారులుగా జాయిన్ అయ్యారు. వాళ్ళు గొప్ప స్థితిలో ఉన్నారు. ఈయన ఎలా చూస్తున్నారు తెలుసా? ఒక హీనమైన స్థితిలో చూస్తూ ఉన్నారు ఆయన్ని, ఒక పనికిరాని స్థితిలో చూస్తూ ఉన్నారు, ఒక ఇబ్బందికరమైనటువంటి విధానంలో చూస్తూ ఉన్నారు. ఎవరిని? దావీదుని. ఏం చేస్తున్నాడు? ఆయన గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. ఏమండి, గొర్రెల దగ్గరికి వెళ్తూ ఆయనకు వచ్చిన విద్య ఏంటో తెలుసా? పాటలు పాడుకోవటం, ఆ సంగీతాన్ని వాంచుకోవటం, దేవుని స్తుతించుకోవటం, గొర్రెలను మేపుకోవటం, గొర్రెలను చంపడానికి ఏదైనా వస్తే ఒడిసేలతో వాటిని కొట్టడం, ఇలాంటివి తప్ప ఆయనకి ఏం తెలియదు. ఇక సంతోషంగా దేవునితో గడుపుతున్నాడు, లోకంతో పని లేదు ఆయనకి. కానీ లోకస్తులందరూ ఏమంటున్నారు ఆయన్ని? ఈయన దేనికి పనికిరాడు, ఈయన దేనికి అసలు ఉపయోగకరంగా లేడని చెప్పి తండ్రి పట్టించుకోవట్లేదు, అన్నలు పట్టించుకోవట్లేదు, ఎవరు కూడా ఆయన్ని సరైన స్థితిలో చూడట్లేదు, నిర్లక్ష్యమైనటువంటి స్థితిలో చూస్తూ ఉన్నారు. కానీ దేవుడు, వీళ్ళందరూ కూడా ఆయన స్థితిని చూశారు, కానీ దేవుడు ఆయన హృదయాన్ని చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి హృదయాన్ని చూశాడు? దావీదు హృదయాన్ని చూశాడు. సౌలు రాజు అంటున్నాడు, నా రాజ్యంలో ఇదిగో మన మీదకు ఒక దండెత్తుకొని వచ్చినటువంటి గొలియాత్ అనే ఒక వ్యక్తి మన మీదకు దండెత్తి వచ్చాడు. ఆయన ఆజానుబాహుడు, బలమైనటువంటి దేహాన్ని కలిగిన వాడు, బలవంతుడు, జ్ఞానం కలిగిన వాడు, వాడు మన మీదకి యుద్ధాన్ని ప్రకటించాడు అని చెబితే వీళ్ళందరూ ఎటోళ్ళు పరారైపోతూ ఉన్నారు. యుద్ధానికి ఎవరు ముందుకు రావట్లా. ఎందుకు రావట్లేదంటే ఆయన చూస్తేనే భయం వేస్తూ ఉంది. అలాంటి ఆకారం కలిగి ఉన్నాడు ఆయన. ఎత్తుగా, బలాఢ్యుడిగా, పెద్ద కత్తి పట్టుకొని మీదకు వస్తూ ఉంటే ఎవరికైనా భయం కలగదా?
కలిగిద్దే కలగదండి. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆయన మరి చూడండి, వీళ్ళందరూ అంటున్నారు కదా, ఎవరు వెళ్తారని ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటున్నారంటే ఎవరు వెళ్ళటానికి ధైర్యం చూపించలేకపోతున్నారు. అప్పుడు దావీదు వాళ్ళ అన్నలకు ఆహారం పట్టుకెళ్ళాడు. అన్నలకు ఆహారం తీసుకెళ్ళి ఇచ్చి గొర్రెల కాడికి వెళ్ళిపోదామని వెళ్తే వాళ్ళందరూ అంటున్నారంట, ఇదిగో సున్నతి లేని ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు మన మీద యుద్ధం చేయడానికి వచ్చాడు. ఇదిగో ఆయన్ని జయించిన వాడికి అర్ధరాజ్యాన్నిచ్చి కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తారంట మహారాజు గారు అని చెప్పి ప్రకటన చేశారని చెప్తే ఆయన అంటున్నాడు, దావీదు అంటున్నాడు, రాజా నేను ఒకసారి యుద్ధం చేస్తాను అంటున్నాడు. వెళ్ళి ఏమంటున్నాడు? ఈయన అంటున్నాడు, ఏమయ్యా నువ్వు చిన్న బాలుడు కదా, యవనస్తుడు కదా, నువ్వు వెళ్ళి ఏం చేయగలుగుతావు? కనీసం నీకు కండలు లేవే, కనీసం నీకు బలం లేదే, కనీసం నీకు శక్తి లేదే, ఎలా నువ్వు వాళ్ళని గెలుస్తావు ఆయన్ని? సరే నీ ఇష్టమైతే వెళ్ళు అని చెప్పి అన్నప్పుడు ఆయనకి ఇవన్నీ కడుతున్నారట, డాలు ఇవన్నీ మరి తలకు పెట్టే శిరస్రాణం కాళ్ళకేసి ఇవన్నీ దొడుతున్నారట. ఆయన అన్నట ఇవన్నీ నాకేం వద్దు అన్నాడంట. మరి యుద్ధానికి వెళ్ళేటప్పుడు అవన్నీ తగిలించుకోవాలిగా, దెబ్బలు తగిలించుకోకుండా ఆయన ఏం చేశాడంటే మామూలుగా వెళ్ళిపోయి ఒడిసెలు పట్టుకొని వెళ్ళిపోయి ఒక 5 రాళ్ళు ఏరుకున్నాడు. అన్న సున్నతి లేని ఫిలిష్తీయుడా, ఎరా మాతో నీకేంటని అన్నప్పుడు నేను కుక్కలా కనపడతానా నీకు అన్నాడంట. ఈయన అంటున్నాడు, నిజమే నువ్వు కుక్కవే అన్నాడంట. కుక్కవే, నా దృష్టిలో కుక్కవే నువ్వు అన్నాడంట. రాజుతో చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? దావీదే ఏమన్నాడు తెలుసా? నేను అడవిలో నా గొర్రెలను తినటానికి తోడేళ్ళు వచ్చినాయి, ఎలుగుబంట్లు వచ్చినాయి, సింహాలు వచ్చినాయి, వాటిని పట్టి నేను చీల్చానని చెప్పాడు, వాటిని కొట్టి తరిమేశానని చెప్పాడు, వాటికంటే గొప్పవాడా వీడు అన్నాడు. అప్పుడు రాజు అన్నాడు, సరే నీ ఇష్టం పో అన్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, గొలియాతు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు కుక్కవే అంటే ఆయన కత్తి పట్టుకుని వస్తూ ఉన్నప్పుడు ఈయన ఒడిసెల్లో నుండి ఒక రాయిని తీసి వేసినప్పుడు తలకు తగిలితే ఆయన బోర్లో పడ్డాడంట. ఆయన కత్తి తీసి ఆయన్నే చంపి తీసుకెళ్ళాడు. ఇది ఎలా చేయగలిగాడండి? ఎలా చేయగలిగాడు? దేవుని శక్తి. మనం అనుకుంటా చూడ, బలహీనుడైన దావీదు చేత బలవంతుడైనటువంటి గొలియాతుని పడేశాడు దేవుడు. బలహీనుడైనటువంటి దావీదు చేత బలవంతుడైనటువంటి గొలియాతుని కుప్పకూల్చాడు దేవుడు. అలా కూల్చిన తర్వాత వాళ్ళందరూ అంటున్నారు, దావీదుకు జయమని చెబుతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ అన్నలు కూడా ఎత్తుకొని దావీదుకు జయమని చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ఆయన రాజు స్థానంలోకి వెళ్ళిపోయాడు. ఒకసారి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడ ఉండవలసిన ఆయన? తండ్రి పట్టించుకోలేని స్థితిలో ఉన్నాడు. అన్నలు ఆయన కేర్ చేసిన స్థితిలో లేడు, నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆయన అసలు ఎప్పుడు కూడా ఆయన వైపు చూడనటువంటి విధానంలో ఉన్నారు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? రాజు స్థానంలోకి వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళందరూ అనుకుంటున్నారు కదా, ఇదిగో దావీదు రాజు అయ్యాడని చెప్పుకుంటున్నారు. ఏమండి? ఎన్నిక లేని నిన్ను కూడా దేవుడు అలాంటి స్థితిని కలగజేస్తాడు. ఎప్పుడు కలగజేస్తాడంటే మనం అతిశయించకూడదు. దేవుని ఎదుట ఏ శరీరియు అతిశయించకుండానట్లు దేవుని ఎదుట ఏం చేయకూడదంట? ఏ శరీరీ కూడా అతిశయకుండానట్లు జ్ఞానము కలిగిన వారిని సిగ్గుపరచుటకు దేవుడు ఎవరిని ఎన్నిక చేసుకున్నాడంట? జ్ఞానము కలిగిన వారిని సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అలాగనే మరి చూడండి, బలవంతుల్ని సిగ్గుపరచడానికి ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడో తెలుసా? ఎవరిని ఎన్నుకున్నాడు? బలహీనులైనటువంటి వారిని ఎన్నుకున్నాడు. చూడండి, దావీదు బలహీనుడే కానీ గొలియాతుపై విజయాన్ని సాధించాడు. దావీదు బలహీనుడే కానీ గొప్ప రాజుగా దేవుడు నిలబెట్టాడు. ఏ స్థితి నుండి ఏ స్థితికి వెళ్ళాడు ఆయన? గొర్రెల కాపరి నుండి రాజు స్థానంలోకి వెళ్ళాడు. అంటే జీరో ప్లేస్లో నుండి హీరోగా మార్చబడ్డాడు. ఎవరుంటే? దేవుడుంటే. మనం జీరో స్థానంలో ఉన్నాం అనుకుంటాం, కానీ దేవుడు ఉంటే మనల్ని ఎక్కడ పెడతాడు తెలుసా? హీరో స్థానంలో పెడతాడు. ఎక్కడ పెడతాడు? హీరో స్థానంలో పెడతాడు. అందుకనే మరి ఇలా ఎదిగినటువంటి వారు బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు తెలుసా? నువ్వు నిర్లక్ష్యంగా ఒకవేళ ఇతరుల చేత తృణీకరించబడుతున్నావా? అయితే దేవుని ఎదుటికి రా. ఒకవేళ నిన్ను అందరూ త్రోసివేస్తున్నారా? అయితే దేవుని దగ్గరికి రా. దేవుడు జ్ఞానాన్ని సంపాదించుకో. దేవుడితో సహవాసం చేయటం మొదలుపెట్టు. దేవుడు నీ స్థితిగతులన్నీ కూడా మారుస్తాడు. ఖచ్చితంగా మారుస్తాడు. అనేకులకు జ్ఞానం బోధించేవాడుగా నిన్ను చేస్తాడు. అనేకుల కొరకు ప్రార్థించేవాడుగా నిన్ను చేస్తాడు. అనేకుల రోగములు స్వస్థపరచుటకు దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు. ఇలాంటి గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు నా దేవుడు. ప్రేమ దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో, నా జీవితంలో అలాగ చేశాడు దేవుడు.
ఎన్నిక లేని నన్ను ఎన్నుకొని దేవుడు ఈరోజు ఈ స్థితినిచ్చాడు. ఏమండి, మా నాన్నగారికి చదువు లేని స్థితిలో, నాన్నకి చదువు లేని స్థితిలో మా నాన్నగారికి మరి బైబుల్ నాలెడ్జ్లో ఎంటీహెచ్ చేశారు మా నాన్నగారు. బైబుల్ దాంట్లో ఏమండి ఎంటీహెచ్ చేశారు. ఆయన మాస్టర్ ఆఫ్ థియాలజీ నేర్చుకున్నాడు. అంత స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడు. జ్ఞానము లేని వాడిని జ్ఞానం కలిగిన స్థితిలోకి తీసుకెళ్ళాడు. నిజంగా ఎంత గొప్ప విషయం అండి. మరి నిన్ను నన్ను ఎందుకు తీసుకెళ్ళడో, మనం మాటనట్లేదు కాబట్టి. నిన్ను నన్ను ఎందుకు తీసుకెళ్ళడో, మనం ఆయనకి విధేయత చూపించట్లేదు కాబట్టి. నిన్ను నన్ను ఎందుకు చేయట్లేదు అంటే కారణం ఏంటంటే మనం దేవునికి లోబడి సహవాసం చేయట్లేదు కాబట్టి. అర్థమైందా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఒకవేళ ఈ వాక్యం నీకు అర్థమైనట్లయితే, దేవుడు నీతోనే మాట్లాడినట్లయితే, దేవుడు నీతోనే ఈరోజు వాక్యం చేత బలపరిచినట్లయితే, ఇదిగో నాతో కలిసి ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో మార్పు తీసుకురాబోతూ ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో పరిస్థితులు మార్చబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో వంచండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, నీకు వందనాలయ్యా. నీవు మా స్థితిని మార్చే దేవుడు నాయన. హృదయం సరిగా లేకపోయినా నాయన ప్రభా, మా స్థితిని, మా హృదయాన్ని మార్చగలిగిన వాడువు నీవే నాయన. ఒకవేళ అంతరంగం మంచిగా ఉండి బయటికి ఎన్నిక లేని వారుగా తృణీకరించబడుతున్న స్థితిలో ఒకవేళ ఉంటే నువ్వు చూసి ఊరుకునే దేవుడు కాదు ప్రభువా, నీకు వందనాలు అయ్యా. నా తమ్ముళ్ళు, నా స్నేహితులు, నా బంధువులు, నా రక్త సంబంధికులు అయా, ఆ సమాజంలో ఉన్నవారు, నా మిత్రులు అయా, ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా తృణీకరించబడుతుంటే ప్రభువా, ఇదిగో ఈ మాటల చేత మీరు వారిని ఆదరించండి అయ్యా. ఈ మాటల చేత వారిని ఆదరించండి నా తండ్రి. వారిని పురికొల్పండి అయ్యా. ఏమీ లేని, ఎన్నిక లేని తల్లిదండ్రులు కూడా తృణీకరించినటువంటి బిడ్డలు ఈ రోజున ఒక ఉన్నత స్థితికి ఎదిగినటువంటి వారు ఉన్నారు ప్రభువా. నీ కృప వారికి తోడై ఉంటే, నీ దీవెన వారికి తోడై ఉంటే, నీ ఆశీర్వాదం వారికి తోడై ఉంటే నా తండ్రి, ఇదిగో గొప్ప స్థితిలోకి వెళ్తారు ప్రభువా, నీకు వందనాలు అయ్యా. బలుబును కనుక్కున్నటువంటి అయ్యా, ఇదిగో ఆ గొప్ప వ్యక్తి ఆయన ఒకరోజు స్కూల్లో నుండి తృణీకరించబడ్డాడు. కానీ నీ వాక్యాన్ని చదివి, నీ ప్రార్థన చేసి, నీతో సహవాసం చేయటం వల్ల అనేకమైన వస్తువులు కనిపెట్టగలిగాడు. ఈ లోకానికి వెలుగు అనే ఒక లైట్ని ఆయన కనుగోగలిగాడు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగనే ప్రభువా, మా జీవితాల్లో కూడా అలా చేయండి, మా బ్రతుకుల్లో కూడా అలా చేయండి. మీ కార్యముల చేత మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరి హృదయంలో ఆ భారాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ, మీరే మహిమ, మీరే ఘనత, ప్రభావాలు పొందుకొని ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చి సహాయం చేయమని అయ్యా, మీ చిత్తమైతే నాయన ప్రభా, ఈ వాక్యం చేత బలపడి వారు స్పందించి నాయన ప్రభా, వారి జీవితాల్లో దేవుని కోసం నిలబడే భాగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ, మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించునుగాక. ఆమెన్.